అందరికీ నమస్కారం. నేను 30వ వార్డు కార్పొరేటర్ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను టీడీపీ కార్పొరేటర్ని ప్రజెంటు. నేను ఏ ఒక్క పార్టీ కార్పొరేటర్ని కాదు. మీడియా మిత్రులకి నేను మరీ ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను వేరే వైసీపీ కార్పొరేటర్ని, వైసీపీ దాంట్లో నుండి వాళ్ళతో తగాదాలు జరిగినాయనేసి నా పైన ఒక విమర్శ మన మీడియా మిత్రులకి అర్థమయ్యి చేస్తున్నారో మరి అర్థం కాక నన్ను అలా రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు కాశపోగు జయరాముడు. నేను 30వ వార్డు టీడీపీ కార్పొరేటర్ని. నేను ఎంపీ బైరెడ్డి శబరి గారి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యాను. నిన్న జరిగిన ఘటన మా నాన్నపై మేము ఎప్పుడు అసలు ఊహించనిది. మా నాన్నని ఎందుకు అలా చేశారు అంటే, మా నాన్న నిత్యం ప్రజలకు మంచి చేయాలా అనుకుంటారు. కానీ కొందరు స్వార్థపరులు ఇలాంటి వాడు మనకి ఎప్పుడూ అడ్డమే, ఈయన ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి చాలామంది కుట్రపడి ఇలా మా నాన్నని హతమర్చారు. నిన్న రౌడీ షీటర్లు ఏ పార్టీ ఉంటారు కదా, రౌడీ షీటర్లు ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంబడ తిరుగుతూ ఉంటారు. రౌడీ షీటర్లని ఎవరు నా పార్టీ, వీడు నా లీడర్ అని, లేదా ఆయన ఒక కండువ వేసుకొని నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను అలా ఒక కార్పొరేటర్ని, లేదంటే నేను ఒక నాయకుడిని అనేసి మాట్లాడితే ఆయన ఏ పార్టీ అనేది చెప్పడానికి వస్తుంది. కాంట్రాక్ట్స్ మర్డర్ చేసేతోని ఏ పార్టీలో ఎవరు జాయిన్ చేసుకోరు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలాంటి పర్సన్ ఈ అంజీ అలియాస్ రామాంజనేయులు. మీ ఫాదర్ని అంత కిరాతకంగా చంపడానికి రీజన్ ఏమైనా? అదే ఇప్పుడు మనం మంచి చేస్తుంటాం. ఇప్పుడు షరీన్ నగర్లో ఎక్కడ పోయి అడిగినా సంజన్న ఉన్నాడు కాబట్టి షరీన్ నగర్ ఉంది అనే ఒక మాట ఉంది. అది ఎందుకు అంటే, వీళ్ళు తాగి వచ్చే వాళ్ళతో డబ్బులు గుంజుకొని కొట్టి ఇలాంటి చేసేదానికల్లా మనం అడ్డు. అట్లాంటివి చేయకూడదు. అలాంటి వాళ్ళపై మనం కేసులు పెట్టించి ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి వీని ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీ షీటర్ని పురమాయించి మా నాన్నని ఈరోజు ఇలా హత్యాయత్నం చేశారు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? దీని వెనక ప్రస్తుతం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సుదర్శన్ రెడ్డి 29వ వార్డు కార్పొరేటర్, అలాగే శివారెడ్డి ఉన్నాడు అని మాకు బాగా క్లారిటీగా తెలుసు. చంపిన వాళ్ళని మీరు గుర్తుపట్టారా, చూసారా మీరు? చంపిన వాళ్ళని మేము గుర్తుపడతాము. చంపిన వాళ్ళ పేర్లు మేము కంప్లైంట్లో రాసాము. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసాము. ఇంకా అతని అనుచరులు కొందరు ఉన్నారు. వాళ్ళని మేము సమంగా చూడలేకపోయాము. కానీ ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడాలనేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాము. ప్రధాన నిందితుడు ఎవరు గుర్తించారు? ప్రధాన నిందితుడు వచ్చేసి అంజీ, వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజీ. అతను నా కొడుకు ఉన్నాడ్రా, దొరికినాడ్రా, వేసేయండిరా అనేప్పటికల్లా వేట కొడవలతో, గొడ్డలతో, కత్తితో ఇలా నరికి అంత కిరాతకంగా చంపారు. ఏదో ఒక రౌడీ షీటర్ని ఎలా అయితే కిరాతకంగా చేశారో అలా చేశారు మా నాన్నని. ఏ టైంలో ఎలా అటాక్ చేశారు వాళ్ళు? ఏ టైంలో జరిగింది? రాత్రి 9 నుంచి 9:23 మధ్య సమయంలో జరిగింది. కరెక్ట్ నాకు 9:23కి నాకు ఫోన్ చేశానా, ఇలా నాన్నని పొడుస్తున్నారన్నా అంజీ వాళ్ళు అనేసి చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళే టైంలోనే అప్పటికే పొడుస్తూ ఉన్నారు. అప్పటికే మా నాన్న కాన్షియస్ కోల్పోయి పడ్డాడు. అలాగే నేను, మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు పరిగెత్తుంటే మా అన్న నాకంటే ముందు పరిగెత్తే మా అన్న మీదకి కత్తి తీసుకొని నా కొడుకు ఏం రానేపటికల్లా మా అన్న సందులో నుంచి తప్పించుకొని వెళ్ళాడు. నన్ను అనుకొని మా పెద్దన్న కొడుకుని కొట్టారు. వీడు కాదులే అని చెప్పి నా కొడుకు కూడా కట్టబెట్టుకొని వచ్చాడు కదా అనేసి వాడిని కొట్టి కారు ఎక్కియడానికి పోయారు. ఎక్కిండ్రీ నా కొడుకు పైన కారు అనేసి వాడు పక్కకి జరిగేపటికల్లా కారు అటు వెళ్ళిపోయింది. అలాగే ముందు వస్తున్న మా అమ్మని కానీ మా అక్కని కానీ కారుతో కొట్టేపటికల్లా మా అమ్మ పక్కన ఉండే కట్టలలో పడి చిన్న ఇంజ్యూరీ వేసాయి మా అమ్మకు కూడా. ఫాదర్ ఇంటికి వస్తున్నాడా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన సమయంలో జరిగింది? ఎట్లా జరిగింది? మామూలుగా మందిరం 7 గంటల నుంచి 9:30, 10 వరకు ఉంటుంది. ఆ టైంలో జరిగింది. మందిరం పోయి వస్తుంటే మందిరంలో ఇంకా ఉన్నాడు, మందిరం ఇంకా ఉంది. ఓకే. సంజనను ఈరోజు అతి దారుణంగా మర్డర్ చేయడం జరిగింది నిన్న రాత్రి. వాస్తవంగా ఆ ఏరియాలో గత 20 ఏళ్ళ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ, తర్వాత వైసీపీలో పార్టీలో ఉంటూ, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కూడా అన్ని రకాలుగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు నడిపేవాడు. అతని భార్య ఒకసారి కార్పొరేటర్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా ఒకరు కార్పొరేటర్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా ప్రజాసేవే ముఖ్యం అనుకుంటూ తిరిగిన కుటుంబం అతన్ని. అన్ని రకాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరితో మంచిగా ఉండే వ్యక్తి. కానీ ఈరోజు కేవలం వాళ్ళ వర్గపోరు అతనికి జరుగుతూ ఉంది అనే ఒకే ఒక కక్ష సాధింపు తోటి ఈరోజు అతన్ని మర్డర్ చేయడం జరిగింది. చాలా దారుణము.
ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇటువంటి అల్లరిమూకలు చాలా వరకు స్టార్ట్ అవుతున్నాయి. దీని అందరూ కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా పోలీస్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఈ రౌడీ షీటర్లను వీళ్ళందరినీ కూడా ఇటువంటివి జరగకుండా చూసి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసుల కన్సర్న్లను కప్పి కూడా ఇటువంటి జరగడం చాలా దారుణం అనిపిస్తుంది. దీని మీద పోలీసు వారు ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీరియస్గానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా పార్టీ ఉంటుంది. మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ షరీఫ్ నగర్ ఏరియా అంతా కూడా రౌడీ సీటర్లకు కొంత ఇష్యూ ఉండే ఏరియా, పోలీసుల వైఫల్యం వల్లే అలా జరిగిందన్న. అట్లని కాదు, చాలా వరకు రౌడీ షీటర్లను ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళకి అన్ని రకాల కౌన్సిలింగ్ ఇస్తూ పెట్టడం జరుగుతుంది. సో దాన్ని చాలా వరకు రౌడీ షీటర్లు అనేవాళ్ళు కూడా వాళ్ళు అన్ని పనులు ఇచ్చి పెట్టుకొని వాళ్ళు కూలి పని చేసుకున్నామో అంగడి పెట్టుకోవడమో ఇటువంటి జీవన విధానంలో మార్పు చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ కూడా వాళ్ళను అన్ని రకాలుగా అబ్జర్వేషన్ పెట్టడం వల్ల చాలా వరకు కర్నూలు జిల్లాలో దాదాపు 6-7 ఏళ్ల నుంచి ఇటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు కేవలం ఈ వాతావరణంలో కొద్ది వర్గపోరు విషయాల్లో ఆధిపత్యపోరు విషయాల్లో కొంతమందికి ఈ విధంగా, ఎందుకంటే ఆ మనిషికి జరుగుతున్న ఆదరణ అభిమానాలు ఓర్సలేక కూడా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. నిందితులు ఎవరు? ఆల్రెడీ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చూసినారు. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు చూసినారు. వాళ్ళ పేర్లు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వారికి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చినారు. దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టే విధంగా మా డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇవల్ల రూపము ఏం పరిస్థితిలో ఉండేదల్లా నాయల్లా ముగ్గు పచ్చలారని నాయల్లకి పలంచినారు. మాకు ఫోన్ చేసి చెప్పినారు నుంచి ఫోన్ చేసి చెప్తానే మేము ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం పోయినాము. మా ఫ్యామిలీ కాడికి పోయింటే ఇంకా మమ్మల్ని చూసి పిల్లగాడు అయితే వాడుకుంటున్నాడంట. కొంచెం నిజమైంది. మా చేతుల్లో ఏం లేవు సార్. మీరు ఒకసారి చూస్తే అది కూడా చేసి చూపిస్తాం. పిల్లల వరకు కూడా వద్దు, ఆడోళ్ళమే చేస్తాం వాళ్ళని. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ ముగ్గురు కొడుకులు, పెళ్ళాం, మొగుడు. కొత్త వాళ్ళు ఉన్నారంట సార్. మేమైతే వాళ్ళందరూ పరారట్టినారు. మొత్తము 20 మంది అన్నారు. రౌడీ వేసినారంట 20 మంది. 20 మందిని ఎవ్వరు రానియకుండా రౌడీ వేసినారంట. శబ్దాలు రాకుండా కట్టలు పట్టుకొని ఆ సందు ఈ సందు నిలవన్నారంట. వస్తే పొడుస్తాం. భగవంతుని ఆరాధించే టైంలో పోయి మనిషిని ఇగ్గుకొని వచ్చి అతి కిరాకంగా కొట్టి చంపితే ఆయన ఏమన్నా అంతా కూడా మానభంగాలు చేసేటోడా, మర్డర్లు చేసేటోడా? ఏ ఇది
చేయనోని మీద ఎందుకు అట్లాంటి అత్యాచారాలు చేస్తున్నారు? కర్నూలు నగరంలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. నంద్యాల ఎంపీ